హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము శ్రీ పూరి జగన్నాథ్ ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఈ గుడికి అంత ప్రత్యేకత ఎందుకు అంటే ఇక్కడ శ్రీకృష్ణుని హృదయము సజీవంగా ఉంది అని నమ్ముతారు ఇప్పటికీ కూడా. ఈ గుడిలో శ్రీకృష్ణుడు, బలభద్రుడు అలాగే సుభద్రాదేవిలను పూజిస్తారు. అలాగే ఈ గుడి ఎన్నో వింతలు విశేషాలకి ఆలవాలం. అవేంటో చూద్దాం. ఫస్ట్ వింత, ఇక్కడ గుడి నీడ ఎప్పటికీ పడదుట. అది పగలు కానీ, మధ్యాహ్నం కానీ, అలాగే సాయంత్రం కానీ. అలాగే ఇక్కడ గుడి పైన పక్షులు ఎగరవుట. మరి గుడి లోపలికి వెళ్ళంగానే సముద్రపు అలల హోరు వినిపించదుట. అలాగే ఈ గుడి పైన సుదర్శన చక్రం ఉంటుందిట. అది మనం ఏ డైరెక్షన్లో చూసినా ఆ సుదర్శన చక్రం మనని చూస్తున్నట్టే అనిపిస్తుందిట. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తారు గుడి పైన. అయితే ఈ ఫ్లాగ్ విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వేవ్ అవుతూ ఉంటుందిట. ఇది కూడా ఒక ప్రత్యేకమైన వింత. చాలా వింతలు ఉన్నాయి ఈ గుడికి. అయితే ఈ గుడి నిర్మాణానికి గల కథ ఒకటి చెప్పుకుందామా. అలాగే ఈ గుడి జగన్నాథ్ రథయాత్ర చాలా ప్రముఖంగా జరుగుతుంది, ముఖ్యమైన రీతిలో జరుగుతుంది. అయితే కథ చెప్పుకుందామా. శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో అవతారం చాలించినాక అర్జునుడు దహన సంస్కారాలు పూర్తి చేసినాక శ్రీకృష్ణుని హృదయం చనిపోదు, అంటే అది సజీవంగా ఉంటుంది. అర్జునుడికి ఏం చేయాలో తెలియక ఒక గుడ్డలో చుట్టేసి ద్వారక దగ్గర ఉన్న సముద్రంలో వేసేస్తాడు. అయితే అది తిరిగి మళ్ళీ ఈరోజు మనకి జగన్నాథ్ ఆలయం ఉన్న సముద్ర తీరానికి వస్తుంది. ఆ విషయం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు అక్కడి రాజుకి విష్ణుమూర్తి కళలో కనిపించి చెప్పి ఈ దుంగతో మూర్తులను చేయించాలి, అలాగే ఈ గుండెని అందులో ప్రతిష్టాపించాలి అని చెప్తాడు. ఆయన అట్లాగే చేస్తాడు. కానీ ఒక ముసలాయన వచ్చి ఆ దుంగల్ని మూర్తులుగా చేస్తానంటాడు. 21 రోజులు తలుపు తెరవకుండా ఆయన చేస్తా అంటాడు. కానీ వీళ్ళు 15 రోజులకే తలుపు తెరవడంతో విగ్రహాలు అసంపూర్తిగా ఫామ్ అవుతాయి. అయినా కూడా ఈ రోజుకి ఆ విగ్రహాలకే పూజలు, మూల విరాట్లకి పూజలు అందిస్తున్నారు భక్తులు. సో అదే అండి పూరి జగన్నాథ్ ఆలయ విశేషాలు. తర్వాత మనం ఒక ఎపిసోడ్లో పూరి జగన్నాథ్ రథయాత్ర గురించి స్పెషల్ ఎపిసోడ్ చెప్పుకుందాము. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.